హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యప్రియస్ వరల్డ్. ఆల్మోస్ట్ అందరికీ జున్ను అంటే ఇష్టమే. మరి ఆ జున్నుని జున్ను పాలు లేకుండా చేసుకోగలమంటారా? జున్ను పాలు లేకుండానే జున్నుని చాలా ఈజీగా చేసుకోగలమండి. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మనం జున్ను చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు పాలు, 4 గుడ్లు, మిరియాల పొడి, యాలకుల పొడి అండ్ లాస్ట్ బెల్లం. ముందుగా ఒక బౌల్ తీసుకుని 1.5 కప్పు పాలు వేసుకోవాలి. 1.5 కప్పు పాలకి అరకప్పు బెల్లం పడుతుంది. మేము బెల్లానికి బదులుగా బెల్లాన్ని పౌడర్ చేసి వాడుతున్నాం, ఈజీగా కరుగుతుందని చెప్పి. ఆ బెల్లం పాలల్లో బాగా కరగాలి. అలా బెల్లాన్ని పాలలో వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మిక్సీ తీసుకుని 4 గుడ్లు పగలగొట్టుకోవాలి అందులోకి. ఆ 4 గుడ్లు బాగా మిక్స్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మన దగ్గర మిక్సీ లేకపోతే ఒక బౌల్లోకి వేసుకుని స్పూన్తో బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. అలా మిక్సీలో అయిపోయాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న పాలు, బెల్లం ఉన్నాయి కదా, అవి మిక్సీలో వేసుకుని ఆ బౌల్లోకి వడపెట్టుకోవాలి. అంటే మనం వేసింది బెల్లం కదా, నారల్లాంటివి ఏమన్నా ఉంటే ఆ ఫిల్టర్ చేసినప్పుడు పైన ఉండిపోతాయి. అలా మొత్తం మిశ్రమాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. అలా ఫిల్టర్ చేశాక అందులో 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బౌల్స్లోకి వేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఫస్ట్గా వాటర్ వేయాలి. వేసాక ఇలాంటి స్టాండ్ ఏమన్నా పెట్టాలి. ఆ తర్వాత మనం వేసుకున్న బౌల్స్ ఉన్నాయి కదా, అందులో పెట్టేసి మూత పెట్టేసి మగ్గించాలి. అప్పుడప్పుడు మధ్యలో తీస్తూ మనం చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదని చెప్పి. అలా చెక్ చేసుకునేటప్పుడు ఏమీ అంటకుండా వచ్చేస్తే ఉడికిపోయినట్టే. అంతే, మన జున్ను రెడీ. చాలా ఈజీగా చేసుకోవచ్చు, జున్ను పాలు లేకపోయినా సరే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.